సో బేసిక్‌గా ఇందియా గారు మనకి ఈ ఒక ప్రొఫెషన్ మనం చేస్తున్నప్పుడు లేదా ఒక జాబ్ మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ సాలరీ ఫస్ట్ రెమ్యునరేషన్ అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. అలా వింధ్య గారి లైఫ్‌లో ప్రొఫెషనల్‌గా చూసుకుంటే ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత చెప్తే చెప్పొచ్చు. దాంతో ఏం చేశారు? ఇట్స్ మెమరబుల్ కదా అలాంటిది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు BA తో పాటు BBA కూడా సైమల్టేనియస్‌గా 2 డిగ్రీస్ అట్ ఎ టైమ్ చేశా. సో దానికి ఇంటర్న్‌షిప్ కోసం అని చెప్పి ఫస్ట్ పిలిచారు. అయితే నెక్లెస్ రోడ్‌లో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది అప్పుడు. ఆ టైంలో ఇంటర్న్‌షిప్‌లో ఈ బుక్స్ సేల్ చేయాలి మీరు. సో మీకు 3000 రూపీస్ స్టైఫండ్ లాగా ఇస్తాం అని అన్నారు. సో ఐ ట్రైడ్ డూయింగ్ దట్. సో బుక్స్ అవి ఇవి అమ్మినప్పుడు అప్పుడు నాకు 3000 రూపీస్ వచ్చాయి ఫస్ట్. అవి తీసుకెళ్ళి అప్పట్లో ఒక ఐపాడ్ కొనుక్కున్నాం మ్యూజిక్ వినడానికి. 3000 రూపాయలతో అప్పుడు తక్కువ ఉండేది. 2011 or 10 ఆ టైంలో. ఇటు సైడ్ మన ప్రొఫెషనల్ గా హోస్ట్ గా న్యూస్ రీడర్ అయినప్పుడు మై ఫస్ట్ సాలరీ వాజ్ 6000 రూపీస్. ఎందుకంటే నేను ట్రైనీగా జాయిన్ అయ్యాను కదా 2011 లో HMTVకి. సో ట్రైనీగా వెళ్ళినప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న షోస్ చేస్తూ మంత్లీ వాళ్ళకి 6000 రూపీస్ ఇచ్చేవాళ్ళు అప్పుడు స్టార్టింగ్ లో. దాని తర్వాత కంటిన్యూస్ గా షోస్ చేస్తున్నప్పుడు వాజ్ డిఫరెంట్. బట్ 6000 వాజ్ మై సాలరీ బ్యాక్ దెన్. దాంతో కాలేజ్ ఫీజు కట్టుకునేది. ఓకే. అండ్ ఫైనాన్షియల్ గా వింధ్య గారు బాగున్నారా? వెరీ వెల్. ఇంకా సెటిల్ అవ్వాలి ఇంకా యాక్చువల్లీ నాకు ఫైనాన్షియల్ గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఐ హావ్ గుడ్ పేరెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. రెండోది ఐ హావ్ వెల్ సెటిల్డ్ హస్బెండ్. నా ఫైనాన్స్ తోని ఇంట్లో చేయాల్సింది ఏం లేదు. నేను చేయకపోయినా ఇంట్లో కూర్చున్నా కానీ ఐఎమ్ వెల్ టేకెన్ కేర్. బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నా కాబట్టి చేస్తున్నా కానీ. బట్ ఫైనాన్షియలీ ఐఎమ్ ఆల్వేస్ గుడ్ డీసెంట్ ఎనఫ్. మా పేరెంట్స్ చూసుకోగలుగుతారు. ఈవెన్ మై హస్బెండ్ కెన్ టేక్. ఓకే. అండ్ సోషల్ మీడియాలో అండ్ బయట జనాల్లో కూడా మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మీకు ఫ్యాన్స్ బాగున్నారు. బట్ లాస్ట్ ఒక 2-3 సీజన్స్ నుంచి బిగ్ బాస్ సంబంధించి మీ పేరు వస్తూనే ఉంది. సో యాంకర్ వింధ్య వెళ్తుంది, యాంకర్ వింధ్య వెళ్తున్నారు అని చెప్పేసి నిజమేనా? మీ దాకా అప్రోచ్ వచ్చిందా లేకపోతే మీరు ఏమైనా కొన్ని రీజన్స్ వల్ల ఏమన్నా ఆగారా? తర్వాత ఏమన్నా వెళ్ళే ఛాన్స్ ఉందా బిగ్ బాస్ కి వింధ్య గారు? ఏంటి దాని గురించి అడిగారు లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి. బట్ ఎవ్రీ టైమ్ బిగ్ బాస్ వచ్చినప్పుడల్లా వరల్డ్ కప్ రావడము లేకపోతే IPL రావడము ఇలా ఏదో ఒక బిగ్ ఈవెంట్స్ క్లాష్ అవుతూ వచ్చాయి. సో సీరియస్లీ చెప్పాలంటే నేను బిగ్ బాస్ గురించి ఎప్పుడు థింక్ చేయలేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నేను బిగ్ బాస్ ఇప్పటి వరకు కూర్చొని 2 ఎపిసోడ్లు కంటిన్యూస్ గా చూసింది కూడా లేదు. నాకు బిగ్ బాస్ అంటే ఏదో కాంట్రవర్సీస్ నడుస్తుంటది, ఈ ట్రైలర్స్ చూడడం, ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు చెప్పడం వరకే తెలుసు. కానీ నేను బిగ్ బాస్ ఇప్పటి వరకు కూర్చొని ఒక్క సీజన్ కూడా కంప్లీట్ గా చూడలేదు. ఇన్ఫాక్ట్ 2-3 ఎపిసోడ్లు కూడా కంటిన్యూస్ గా నేను చూడలేదు. సో అదేం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కొంతమంది ఏమో ఇందులోకి వచ్చిన తర్వాత లైక్ శివజ్యోతి, హిమజ వీళ్ళందరూ నాకు లాస్ట్ టైం కలిసినప్పుడు బిగ్ బాస్ మమ్మల్ని బిల్డ్ చేసింది. వీఆర్ వాట్ వీఆర్ టుడే ఇస్ బికాస్ ఆఫ్ బిగ్ బాస్ అంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఏమో మేము కంప్లీట్లీ మా గ్రాఫ్ పడిపోయింది, బిగ్ బాస్ లోకి అసలు వెళ్ళకు అని సజెస్ట్ చేస్తారు. సో ఐ హ్యావ్ 2 friends టెలింగ్ మీ డిఫరెంట్ థింగ్స్. సో వాళ్ళు చెప్తే వినడం తప్పించి నాకు అక్కడ ఏమైంది ఏంటి అనేది తెలియదు. సో వెళ్ళాలన్నా కానీ ఐ ఫీల్ వెళ్తే ఆ రెస్పెక్ట్ మనకు ఉంటుందా అనేది ఒక క్వశ్చన్. సో ఆ డౌట్ లో నేను చాలా సార్లు వాళ్ళు కాల్ చేసినా కానీ దానికి సరేలేండి ఓకేలేండి అని అన్నాను. బట్ వెళ్తే ఆ రెస్పెక్ట్ ఉంటుంది అని నాకు అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా వెళ్తాను. అండ్ ఇవాళ రేపు వచ్చే వాళ్ళకి కూడా వాట్ ఐ హియర్ ఇస్ వాళ్ళు ఎంత రెమ్యూనరేషన్కి వస్తున్నారో, ఫ్రీగా వస్తున్నారో. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ చాలా వరకు ఐ సీ దట్ ఒకప్పుడు ఒక స్టాండర్డ్ ఉండేది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు, ఎంత అంటే అంతకు వచ్చేస్తున్నారు, అలా ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు గో లైక్ దట్. వెళ్తున్నానంటే ఒక సర్టన్ స్టాండర్డ్ తో నేను వెళ్ళాలనుకుంటున్నాను. సూపర్. అంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి, యాక్టింగ్ ఒకటే తక్కువైంది. ఎప్పుడైనా అవకాశాలు వచ్చాయి యాక్ట్ చేయాలి, క్యారెక్టర్ ఉంది పలానా? వచ్చాయి. ఫస్ట్ ఆపర్చునిటీ నాకు గోపాల మూవీకి రీచ్ అవుట్ అయ్యారు. వావ్. బట్ అప్పటికి నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. తర్వాత ముకుంద కోసం అడిగినట్టున్నారు శ్రీకాంత్ అడ్డాల గారు, అప్పుడు కూడా లేదని చెప్పాను. తర్వాత కొంతమంది చేయొచ్చు కదా అది ఇదని అన్నారు కానీ బట్ ఐ ఆల్వేస్ ఫీల్ యాక్టింగ్ చేయలేనేమో అని ఒక భయం. చక్కగా మాట్లాడతారు, ట్రై చేస్తే బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు అసలు. ఎందుకు మనకు అసలు యాంకరింగ్ లోనే ఎంత బిజీగా ఉన్నప్పుడు ఎందుకు యాక్టింగ్ వైపు అని చెప్పి. సో దానికోసం నేను ఏం కోర్సెస్ చేయలేదు, ఏమీ చేయలేదు, దాని మీద ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో వెన్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ యాంకరింగ్. ఇంకా అందులోకి వెళ్ళడం ఎందుకని చెప్పి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా రేపు ఎప్పుడైనా మంచి ఛాన్సెస్ వచ్చి తెలియదు అంటే ఇందులో ఏమైనా బ్రేక్ పడితే బహుశా అందులోంచి ఏమైనా బెటర్ ఆపర్చునిటీస్ వస్తే చేయాలనిపిస్తే చేయాలనిపిస్తే
ఓకే. వినయ్ గారు, మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? మీ ఫేవరెట్? యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్. ఎప్పుడైనా మీట్ అయ్యారా? కలిసాను ఎప్పుడు? ఆఫీస్ లో ఒకసారి కలిసాను, స్టార్ స్పోర్ట్స్ లో. ఓకే. బట్ ఆయన లైఫ్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. వరల్డ్ కప్ టైంలో క్యాన్సర్ ఉంది, అది కూడా చెప్పకుండా ఎక్కడ చేయకుండా వరల్డ్ కప్ గెలిపించారు. అంటే ఆయనని కాదు, ఎంటైర్ టీమ్ మొత్తం కాంట్రిబ్యూషన్ ఉండింది. బట్ ఆ సిక్సర్లు కొట్టిన విధానం, అండ్ ఇట్స్ వెరీ ఫ్లాంబాయింట్, చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది. ఆ తర్వాత ఆ రేంజ్ ఆఫ్ లుక్స్ లో కానివ్వండి, గేమ్ లో కానివ్వండి, నాకు అంత పర్సనలీ మేబీ నేను ఆ టీమ్స్ లో ఉన్నప్పుడు యువరాజ్ ని చూసానేమో, నాకు అదే ఆ పిక్చరే గుర్తు బ్రెయిన్ లో. ఓకే. అలా ఫీడ్ అయిపోయి 6 6లు కొట్టింది. 6 6 మాకు యువరాజ్ గారు అనగానే అదే గుర్తొస్తుంది. Yes. చెప్పి మరీ కొడతాడు నెక్స్ట్ చూడు అని చెప్పి. ఏంటి ఎప్పుడు ఇన్సిల్ మీట్ అయ్యారు? నేను ఒకసారి ఆఫీస్ లో కలిసాను. ఐ జస్ట్ సెడ్ హలో, ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని మాట్లాడాను. హీ వాస్ వెరీ నైస్, పొలైట్లీ తీసుకున్నారు, అంతే. ఐ డెంట్ ఈవెన్ క్లిక్ అ పిక్చర్ విత్ హిమ్ బికాస్ ఐ నో సమ్ డే నేను ఎక్కడో ఇంటర్వ్యూ చేస్తా, మళ్ళీ కలుస్తాం. బట్ ఇలా నాకు కలవడం ఇష్టం లేదు. జస్ట్ హాయ్ బై వరకు ఫైన్ అని చెప్పి కలిసి వచ్చేసి. అయితే త్వరలో మళ్ళీ కలవాలి. వినయ్ గారు యువరాజ్ గారిని కలవబోతున్నారు అన్న. అంటే ఇప్పుడు మామూలుగా మీరు హోస్ట్ చేస్తూ ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. ఎంత హోస్ట్ చేస్తున్నా కూడా యాజ్ అ పర్సనల్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో అలా యాజ్ అ క్రికెట్ లో చూసుకుంటే మీ హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా? అబ్బా, ఆ టైప్ హార్ట్ బ్రేక్ కాదు అసలు. 2 వారాలు నేను మా ఆయన రూమ్ నుంచి కూడా బయటకు రాలేదు. వరల్డ్ కప్ ఇండియా ఓడిపోయినా. ఓ మై గాడ్, 10 మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ గెలిచారు. ఆ వరల్డ్ కప్ నేను మొన్న 2023లో ప్రతి వెన్యూకి ఆల్మోస్ట్ వెళ్ళా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి అహ్మదాబాద్ స్టేడియంలో ఉన్నాను నేను. ఓకే, లైవ్ అక్కడి నుంచి స్టేడియం. మన సెలబ్రిటీస్ అందరు స్టాండ్స్ లో కూర్చున్నారు. నేను రోప్ కి యువతల పక్కన, నేను పక్కన రవి శాస్త్రి గారు, ఆల్ దిస్ పీపుల్ టుగెదర్. వాళ్ళందరితో కలిసి వాళ్ళు ఇంగ్లీష్ ఫీడ్ కి చేస్తున్నారు, ఆఫ్ కోర్స్ నేను తెలుగు చేస్తున్నాను. బట్ మన ఇండియన్ టీమ్ తో వాళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యి దగ్గర నుంచి మ్యాచెస్ చూసి టీమ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి వరల్డ్ కప్ అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ చాలా మ్యాచెస్ నేను వాళ్ళతో ట్రావెల్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో పాకిస్తాన్ మ్యాచెస్ హోస్ట్ చేశాను. తర్వాత సెమీఫైనల్ మ్యాచ్ విరాట్ కోహ్లీ 50th సెంచరీ కొట్టి సచిన్ టెండూల్కర్ ముందున్నారు స్టాండ్స్ లో. ఐ వాస్ జస్ట్ స్టాండింగ్ నెక్స్ట్ టు హిమ్. హీ జస్ట్ కేమ్ అండ్ డిడ్ దిస్ టు సచిన్ టెండూల్కర్. ఆ మ్యాచ్ నేను లైవ్ హోస్ట్ చేస్తున్నా. అంత హై వరకు వెళ్ళిన ఇండియాకి ఫైనల్స్ లో ఏం జరిగింది? ఆ మ్యాచ్ నేను స్టేడియంకి వెళ్ళలేదు, నేను స్టూడియోలో ఉన్నా. అదే జరిగింది, మీరు వెళ్ళకపోవడమే జరిగింది. మీరు వెళ్ళుంటే గెలిచింది. నా హార్ట్ బ్రేక్ అయింది. నేను సల్మాన్ ఖాన్ ఉన్నాం స్టూడియోలో, మనతో పాటు నాని గారు జాయిన్ అయ్యారు తెలుగు ఫీడ్ కి. ఇంతమంది ఉన్నాం, అందరం చీర్ చేస్తున్నాం ఇండియా కోసం. బట్ వెరీ అన్ఫార్చునేట్, ఆ రోజు అసలు నాకు పోస్ట్ షో ఇంకా స్టార్ట్ చేసే ముందు ఏడుపు వస్తుంది, గల్లెంబడి నీళ్ళు వస్తున్నాయి. నేనేమో యాంకర్ నన్ను గుర్తుంచుకోవాలి. ఐఎమ్ నాట్ అ ఫ్యాన్, ఐ హ్యావ్ టు బి ఎ బ్లడీ యాంకర్ ఆన్ ద షో. వచ్చి నించుని షో చేస్తూ నాకు ఇప్పుడు కూడా తలుచుకుంటే ఎందుకో ఆ ఏడుపల్లా వచ్చేస్తుంది అనమాట. దెన్ షో ఫినిష్ చేసేసా. మా ఎక్స్పర్ట్స్ వేరే కామెంటేటర్స్ అన్నారు, కమాన్ మీరు ప్రొఫెషనల్, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు చిన్న పిల్లలాగా అని అన్నారు. కానీ బట్ ఐఎమ్ లైక్ ఓకే, ఐఎమ్ నాట్ డూయింగ్ దిస్ ఎనీమోర్ అని చెప్పి అది అయిపోయిన తర్వాత నేను యాక్చువల్లీ ఒకవేళ ఇండియా గెలిస్తే బాంబేలో ర్యాలీ ఉంది నెక్స్ట్ డే. కప్ తీసుకొని వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద ప్లానింగ్స్ ఉండినాయి, ఏం లేకుండా ఓకే ఓడిపోయా అని చెప్పి సైలెంట్ గా కంగ్రాచులేషన్స్ ఆస్ట్రేలియా, యు డన్ అ గుడ్ జాబ్ అని చెప్పి నెక్స్ట్ డే ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్కి వచ్చేసి 2 వారాలు రూమ్ లో అలానే కూర్చొని ఉన్నా. అసలు ఎటు చూసినా వరల్డ్ కప్ పోయిందా, ఇంకా పోయిందా, ఇది ఒక డ్రీమ్ ఏమో, లేదు ఇండియా గెలుస్తుంది. ఇంకా అలా ఒక ఈవెన్ చెప్పా కదా, విషయాలు కూడా చాలా క్లోజ్లీ కనెక్టెడ్ టు క్రికెట్. అక్కడ ఏమైనా జరిగితే మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. ఇంట్లో గెలిస్తే ఆ రోజు హైలో ఉంటాడు, ఓడిపోయింది ఆ రోజు ఇంట్లో అందరికి చిక్కలే. సో ఈవెన్ హీ వాజ్ లైక్ 2 weeks మేము ఇద్దరం ఒకరినొకరు పట్టుకుని అయ్యో ఇండియా ఓడిపోయిందా.